హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరో చక్కటి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి, ఎవరైనా ఫాస్ట్గా అయిపోతుందండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కాస్త చిటపటలాడాక ఫైన్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. చాలా ఫైన్గా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే గ్రేవీకి కాస్త మంచి టేస్ట్ వస్తుంది. పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవడం వల్ల ఏంటంటే అంత బాగా ఉండదు. ఇలా ఫైన్గా కట్ చేసుకోవాలండి. ఇది కాస్త రెడ్డిష్ అయ్యాక, కాస్త పచ్చితనం పోయి మంచిగా వేగాక చూడండి, ఈ స్టేజ్కి వస్తే చాలండి. ఈ స్టేజ్లో టమాటోస్ వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 4 ఆనియన్స్ తీసుకున్నాను, 3 టమాటోస్ తీసుకున్నానండి. టమాటోస్ని కూడా నేను మంచి ఫైన్గా కట్ చేసుకున్నాను. చూడండి, మంచిగా ఆయిల్ బయటకు వచ్చేసింది. ఈ స్టేజ్లో నేను పొడులు వేసుకుంటున్నానండి. కారపొడి, ఇంకా ధనియాల పొడి, ఇంకా పసుపు పొడి. ఈ 3 వేసుకొని ఈ డ్రై మసాలాని బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, మన కర్రీకి కావాల్సినంత ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇది కాస్త వేగాక ఒక్క 2 స్పూన్స్ వాటర్ వేసుకున్నానండి, ఎందుకంటే మాడిపోతుంది కదా. ఇప్పుడు నేను కట్ చేసుకొని బాయిల్ చేసుకున్న బీన్స్ వేసుకున్నానండి. పచ్చి బీన్స్ కాదు, కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో బీన్స్ తీసుకున్నాను. ఒక 4 బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నానండి. దాన్ని కూడా మంచిగా బాయిల్ చేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ మిక్స్ చేసుకోవడమేనండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 to 3 minutes పెట్టేసుకుంటే చాలండి, మన కర్రీ అయిపోయినట్లే. చూడండి, ఈ స్టేజ్లో నేను కసూరి మేతి వేసుకుంటున్నానండి. కసూరి మేతిలో ఏంటంటే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, కర్రీ టేస్ట్ కూడా కాస్త చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుందండి. రోటీకి అయితే మీరు ఇలాగే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడైతే కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసేసుకుంటున్నాను. లేదు, మీకు రైస్ కోసం అయితే కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ అవ్వనివ్వండి, చాలు. అంతేనండి, కర్రీ దించేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా తయారైపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీ అండి. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే నేను ఇక్కడ రైస్ ఇంకా రోటీ రెండిటి కోసం చేస్తున్నాను. అలా అని చాలా పల్చగా కూడా చేయట్లేదు, థిక్గా కూడా చేయట్లేదండి. ఇలా మీడియం స్టేజ్లో వేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.